చెప్తా ఉన్నాను. ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో పంచిన పత్రాలు ఇవి. ఒక పత్రం మీకు శాంపుల్గా చూపిస్తా ఉన్నాను. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంతకం లేదు, దీని మీద ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సంతకం లేదు, దీని మీద హౌసింగ్ మినిస్టర్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సంతకం లేదు, జిల్లా కలెక్టర్ గారి సంతకం లేదు, ఆర్డీఓ గారి సంతకం లేదు, ఎంఆర్ఓ గారి సంతకం లేదు. మరి సంతకం లేకుండా ఈ పత్రాలు వంచితే ప్రజలు ఎట్లా నమ్మాలి? మరియు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇవాళ ఉదాహరణ నా హుజరాబాద్ నియోజకవర్గంలో మీరు 40,000 ఇండ్లు సుమారు ఎలిజిబుల్ లిస్ట్ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్ ఇదే 40,000 కింద వేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో దాదాపు 50 లక్షల మందికి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి 50 లక్షల మందికి మీరు ఎప్పుడు ఇస్తారు? మీ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా మీ మేనిఫెస్టోలో ఇవాళ మండలానికి ఒక్కటే ఊర్లో వంచుతామని మీరు చెప్పలేదే. నా నియోజకవర్గంలో 106 గ్రామ పంచాయతీలు 60 వార్డులు ఉంటే మీరు పంచింది ఎన్ని ఊర్లలో? 5 ఊర్లలో వంచారు. అంటే ఇంకా 101 గ్రామ పంచాయతీలలో ఎప్పుడు వంచుతారు? 60 వార్డులలో ఎప్పుడు వంచుతారు? దీనికి ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను దయచేసి ఒకటే కోరుతా ఉన్నా, ప్రత్యేకంగా నా హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో ఎక్కడైతే వీళ్ళు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినామని చెప్పి అబద్ధం ఆడుతున్నారో, కేవలం పబ్లిక్ని ప్రజలని ఇలా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో, ఇలా మభ్యపెట్టి ఇలా ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ అందరు కూడా దీన్ని గమనించుకోవాలి. ఎవ్వరు కూడా ఈ పత్రం చూసి మాత్రం తెలంగాణ మొత్తం చెప్తున్నా, నా హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు ఎవ్వరు కూడా ఈ పత్రం చూసి మాత్రం నమ్మి ఇల్లు కట్టకూరి. ఇల్లు కడితే మాత్రం మీ బుడ్డ మునుగుడు ఖాయం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకొకటి చెప్పిండు. ఏమని చెప్పిండు? అది ఏదే కాపీ ఇంతకుముందు వచ్చింది. ఇలా అదేవిధంగా వీళ్ళు ఏమని చెప్పిర్రు? ఇలా ఆత్మీయ భరోసాలో స్థలం లేని ప్రతి ఒక్కరికి మేము ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు మేము ఇస్తాము అని రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో చెప్పిండ్రు. మరి నా హుజరాబాద్ నియోజకవర్గంలో అధికారికంగా 9,188 మందికి వీళ్ళకి స్థలము లేదు అని మీరే చెప్పినప్పుడు మరియు వీళ్ళకి ఎందుకు మీరు ఆత్మీయ భరోసా మొత్తం ఇస్తలేరు? మరి నా హుజరాబాద్ నియోజకవర్గంలో కేవలం 4,597 మందికి మాత్రమే మీరు ఇచ్చిండ్రు. మరి తతిమ ఉన్నోళ్ళందరికీ కూడా మీరు ఎందుకు ఇయ్యలేదు? స్వయంగా స్థలం లేదు అని మీరే ప్రకటించి మరి ఆత్మీయ భరోసా వాళ్ళకి ఎందుకు ఇయ్యలేదు అనేది కూడా జవాబు చెప్పాలన్నా వద్దా మీరు? ఇది ఎంతవరకు కరెక్టు? మీరు దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది. ఆత్మీయ భరోసా కూడా అందరికి ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీంతో పాటు కొండందవి ఎలుకను పట్టినట్టు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఇవాళ రైతు భరోసా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో మేము అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పంచినది ఎంత? 1,18,216 ఎకరాలు నా హుజరాబాద్ నియోజకవర్గంలో. వీళ్ళేమో మొత్తం ఎంక్వైరీ చేసి ఇప్పుడు వీళ్ళు వంచేది ఎంత అంటే 1,17,630 ఎకరాలు. అంటే వీళ్ళు తీసింది ఎన్ని ఎకరాలు అంటే కేవలం 586 ఎకరాలు మాత్రమే తీసిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తే ఇది అధికారికంగా ఇచ్చిన రిపోర్ట్. ఇది నేను ఉట్టి కూడా చెప్తలేను, గాలి మాటలు మాట్లాడతలేను. ఇది అధికారికంగా ఇచ్చిన రిపోర్టే తీసుకొని మీ అందరు కూడా చెప్తా ఉన్నాను. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 1,52,00,000 ఎకరాలకి మేము వేస్తే ఇవాళ 1,50,00,000 ఎకరాలకి మరి రేవంత్ రెడ్డి గారు కూడా వేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రకటించారు. ఇలా సాక్షిలో నేను చూసిన. మరి 1,50,00,000 ఎకరాలకి మీరు ఇస్తే కొండందవి ఎలుకలు పట్టినట్టు తుగ్లక్ లక్క రేవంత్ రెడ్డి గారు చేసింది నిజమా కాదా? అంటే కేవలం 1.38% మాత్రమే తగ్గించే ప్రయత్నం చేసిండు.